జూన్ 9, 10, 11 తారీఖులలో సింహరాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఒకటి దొరకబోతూ ఉంది. అయితే జూన్ 9, 10, 11 తారీఖులలో సింహరాశి వారికి డబ్బు కంటే విలువైనది ఏది దొరకబోతూ ఉంది? స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి వారికి ఈ సమయం అనేది ఎలా ఉంటుందంటే వీరికి 2 గ్రహాల యొక్క యాక్టివేట్, అంటే వీరి యొక్క 2 గ్రహాలు యాక్టివేట్ అయినందువల్ల డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఒకటి దొరకబోతూ ఉంది. అయితే సింహరాశి వారు బంధాలు, బంధుత్వాలు, మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు. వీరికి డబ్బు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కష్టపడి సంపాదించడం వీరికి చాలా ఇష్టం. అలానే చాలా కష్టపడి సంపాదిస్తారు కూడా. అనుకున్నది సాధిస్తారు కూడా. కష్టపడడం, సంపాదించడం, సాధించడం వీరికి చాలా ఇష్టం. అలాగని చెప్పి వీరు జీవితంలో అంటే ఎప్పుడూ కూడా డబ్బు వెనకాలే పరిగెట్టడం కానీ, డబ్బునే మనిషిలా చూడటం కానీ చేయరు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే మనిషి కన్నా కూడా డబ్బుకి ఎక్కువగా విలువని ఇవ్వటం కావచ్చు, లేదా మనిషి కన్నా కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు అనేది జస్ట్ అంటే అవసరాలకి వాడుకునేది మాత్రం. మనుషులు మాత్రం విలువలతో కూడినటువంటి మనుషులు. బంధాలు అనేవి బంధాలకి వాల్యూ ఇస్తారు. అలానే తమ మనుషులకి మనుషుల్లానే వాల్యూ ఇస్తారు. అంతే తప్ప డబ్బుకి, బంధాలకి, అలానే డబ్బుతో ఇంకా దేనికి ముడిపెట్టరన్నమాట. కష్టపడి సంపాదిస్తారు. వీరు చాలా కష్టజీవులు. అలానే తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎంతో కష్టపడి, ఎంతో తెలివితో బాగా సంపాదించాలి అనే ఉద్దేశంతో బాగా కష్టపడి మరీ సంపాదిస్తూ ఉంటారు. కానీ వీరు ఎప్పుడూ కూడా డబ్బుని చూసి మురిసిపోయి బంధాలను తక్కువ చూపు చూడటం, అలానే రిలేషన్ని కూడా కించపరచటం, డబ్బుంది అనే అహంకారం మరియు గర్వం ఏదీ కూడా సింహరాశి వారికి ఉండదు. ఆడంబరాల జోలికి కూడా వెళ్ళరు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా చాలా సింపుల్గా, చాలా నిడారంబరంగా ఉంటారన్నమాట. ఆడంబరాలకి అసలు వెళ్ళరు. ఇక డబ్బు కంటే విలువైన ఒక మనిషి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. సింహరాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటి వ్యక్తులతో బంధం అనేది ఏర్పడుతుంది. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను కూడా మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం అయితే డబ్బు కంటే విలువైనటువంటి మనుషులు వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వీరి జీవితం చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇష్టదేవత ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.